నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. మాజీ సీఎం జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందా? ఆయన రాసిన లేఖకు స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారా? కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలన్న డిమాండ్ను ఎలా చూస్తోంది అధికార పక్షం? ఆ విషయంలో జరుగుతున్న కసరత్తేంటి? టీడీపీ వాదన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ అంతటా ఇప్పుడు ఒకటే చర్చ. మాజీ సీఎం జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందా లేదా అన్నదే. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. తొలి రోజున సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించి మాజీ సీఎంగా జగన్ను గౌరవించింది. ఆ తర్వాత ఆయన స్పీకర్కు లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరారు. అసలు ఈ విధంగా లేఖ రాస్తారని ఎవ్వరూ ఊహించలేదట. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ప్రజలే తప్ప తాము కాదనే వాదనను కూటమి ప్రభుత్వం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అసలు సభకే రాకుండా ఉండేందుకు జగన్ తెలివిగా ఈ లేఖాస్త్రాన్ని సంధించి ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారనేది టీడీపీ వాదన. కింద పడ్డా తనదే పై చెయ్యి అనే రీతిలో ఇప్పటికీ జగన్ వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వ పెద్దల క్వశ్చన్. పైగా స్పీకర్ చైర్లో కూర్చున్న అయ్యన్న పాత్రుణ్ణి ఓ పక్క అగౌరవపరుస్తూ మరో పక్క తనకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేఖ రాయడమే కాకుండా తన హక్కులను కాలరాస్తున్నారనే రీతిలో జగన్ తీరు ఉండడాన్ని తీవ్రంగా పరిగణిస్తోందట అధికార పక్షం. ఈ క్రమంలో గతంలో వివిధ సందర్భాలలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఎలాంటి సంఘటనలు జరిగాయి, పరిణామాలు, పర్యావసానాలేంటి అనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తోంది టీడీపీ. దీని ప్రకారం గతంలో ఎప్పుడెప్పుడు ప్రతిపక్ష హోదాకు సంబంధించిన చర్చ జరిగిందనే అంశంపై ఆరా తీస్తోంది. జగన్ చెప్పిన విధంగా పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కట్టబెట్టిన సందర్భం లేదనేది టీడీపీ వాదన. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థానం దక్కనప్పుడు జనార్దన్ రెడ్డి అసలు ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా కూడా లేరంటూ నాటి అసెంబ్లీ రికార్డులను వెలికితీస్తున్నారు. టీడీపీ వెలుగులోకి తెచ్చిన అప్పటి అసెంబ్లీ రికార్డుల ప్రకారం నాడు పి జనార్దన్ రెడ్డి డిప్యూటీ లీడర్గా ఉన్నారు. అలాగే ఉపేంద్రను కూడా పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గానే పరిగణించారే తప్ప ప్రతిపక్ష నేతగా గుర్తించలేదని చెబుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ వైసీపీకి సభలో ఫ్లోర్ లీడర్గా ఉంటారే తప్ప ప్రతిపక్ష నేతగా ఛాన్సే ఉండదన్నది టీడీపీ వాదన. ఇందుకు సంబంధించిన రికార్డులను, రూల్ పొజిషన్ను బయటకు తీస్తోంది తెలుగుదేశం. ఈ క్రమంలో 1994, 1999 మధ్యకాలంలో వివిధ పార్టీలు సభలో ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. అప్పట్లో లెఫ్ట్ పార్టీలు ఎంఐఎం, బీజేపీ, జనతా పార్టీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీలు సభలో ఉండేవని, ఆయా పార్టీలకు చెందిన నేతలను ఫ్లోర్ లీడర్లుగా పరిగణించిన అప్పటి అసెంబ్లీ రికార్డులను బయటకు తెచ్చింది టీడీపీ. దీన్ని బట్టి చూస్తుంటే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదని చెప్పే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. పైగా జగన్ లేఖ రాసిన తీరు చూస్తుంటే బెదిరింపు ధోరణి కనిపిస్తోంది అనేది ప్రభుత్వ భావనగా ఉంది. ఇదే అంశాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కూడా స్పష్టంగా చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ మాదిరిగా ఏపీలో వైసీపీ ప్రతిపక్ష హోదాలోకి రావడానికి మరో 10 ఏళ్లు పట్టొచ్చని, డబ్బులకు సంబంధించిన అకౌంట్స్ పుస్తకాలే కాదని రూల్స్ బుక్స్ కూడా చదువుకోమంటూ సెటైర్లు వేస్తున్నారు పయ్యావుల. మరోవైపు కడప నుంచి గెలిచిన తాను, పులివెందుల నుంచి గెలిచిన జగను ఇద్దరూ సాధారణ ఎమ్మెల్యేలమేనంటూ కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పొలిటికల్ కౌంటర్లిస్తున్నారు. ఈ విధంగా జగన్ రాసిన లేఖపై అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి చేస్తోంది టీడీపీ. అధికార పార్టీ చేస్తున్న కసరత్తు, రికార్డుల వెలికితీత అంశాలు చూస్తుంటే సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్గానే జగన్ను పరిగణించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. అటు తనకు రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్న ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. స్పీకర్గా తనను ఎన్నుకున్న సందర్భంలోనూ, స్పీకర్ చైరులో తనను కూర్చోబెట్టే సందర్భంలోనూ మాజీ సీఎం జగన్ కావచ్చు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవ్వరూ లేరు. పైగా తాము ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి అయ్యన్న తమ అధినేతను ఉద్దేశించి చేసిన కామెంట్లే కారణమంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నెపమంతా టీడీపీ మీద, అయ్యన్న మీదే నెట్టేసే ప్రయత్నం చేశారంటూ గుర్రుగా ఉంది అధికార పక్షం.
ఈ క్రమంలో లేఖను సభలో పెట్టి సభాభిప్రాయం తీసుకుంటారా లేక స్పీకర్ తానే స్వయంగా తీసుకుంటారా అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.